నేల మట్టితో ఆదామును నిర్మించాను. ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను అవ్వగా నిర్మించాను. మరియు దేవుడైన యెహోవా, ఆ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదని ఆజ్ఞాపించాడు. అప్పుడు మీరు చావలే చావరు, మీరు వాటిని దినుదినుమున మీ కన్నులు తెరవబడతాయి. మీరు మంచి చెడును ఎరిగిన వారే దేవదూతుల వరే ఉంది. అబ్రామ్, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును దహన బలిగా నర్పించుము. అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నా దియ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది.
మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మరణం వింటిని. కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకు, పాలు తేనెలు ప్రవహించే దేశంనకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇజ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను. రూతు, ఓర్ఫా, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడలను దయచూపునుగాక. నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బట్టలానుకొనవద్దు. నీవు వెళ్ళే చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించదు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. కర్ర తీసుకుని నా మీదకి వచ్చుతున్నావే, నేనేమన్నా కుక్కనా? సైన్యములకు అధిపతి అయిన యెహోవా కత్తి చేతనైనను బిడ్డ చేతనైనను రక్షింపువాడు కాదు. యుద్ధము యెహోవాది. దావీదు, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదను. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మరియా, భయపడుకును, దేవుని వల్ల కృప పొందితి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మలు కలిగినది. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టరు.
నాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుతిమి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇవే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉన్నట మీరు చూసేదారు. దావీదు వంశంలో బెత్లెహేము అనే ఊరిలో యాకోబులో నక్షత్రం ఉదయించింది. యేసు జ్ఞానమందును వయస్సుయందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. సువార్త ప్రకటించుటకు వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమై, మత్తై, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, సీమోను, యేసుక్రీస్తుని 30 వెండి నాణెములకు అప్పగించిన ఇస్కరియోత్ యూదా. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. ఆయన శిష్యులు సువార్త ప్రకటించుచు సమస్త జనులను శిష్యులుగా చేయుచు బాప్తిసమిచ్చుచు ఉండెను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అని వ్రాయబడిన లేఖనాల నెరవేర్పు కొరకు ఆయన త్వరలో రానై ఉన్నాడు. అలాగే ఉండండి.